ఈరోజు రైతు బజారు రాజమండ్రి దగ్గర గల సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో నుండి ఒక మైనర్ అమ్మాయి వచ్చి తన మీద రేప్ జరిగిందని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆమెని ఒక కుర్రోడు మొన్న దసరా నుంచి కూడా వాడు అమ్మాయిని ట్రాప్ చేయటం, ఏదో వీళ్ళేమో హాస్టల్ నుంచి వీళ్ళు ఆ వార్డెన్కి చెప్పి ఆ సోప్ కానీ చిన్న చిన్న ఐటమ్స్ తెచ్చుకుంటామని చెప్పి వెళ్ళటం. అదే టైంలో బయట కొంతమంది కుర్రోళ్ళు అదురుగా చూసి వాళ్ళకి ఫోన్ నెంబర్లు వాళ్ళకి ఇవ్వటం, వీళ్ళు కూడా ఏదో విధంగా ఆ హాస్టల్లోకి వచ్చిన ఇతర పేరెంట్స్ ఫోన్ నెంబర్ల ద్వారా ఈ యొక్క కుర్రోళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవటం, ఇలా వాళ్ళతో పరిచయం పంచుకోవడం జరుగుతుంది. ఆ క్రమంలోనే నిన్న దీపావళి అని చెప్పి ఒక మైనర్ గర్ల్ హాస్టల్లోంచి వాళ్ళ వార్డెన్ని పర్మిషన్ అడిగి బయటకు వచ్చి ఒక అబ్బాయి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఒక లాడ్జికి తీసుకెళ్ళి ఆ అమ్మాయి మీద రేపు చేయటం జరిగింది. దానిపై పోక్సో మరియు రేపు కింద మేము సెక్షన్ వేసి కంప్లైంట్ రిజిస్టర్ చేసాం. ప్రస్తుతం ఆ బాధితురాలని మన గవర్నమెంట్ హాస్పిటల్కి పంపడం కూడా జరిగింది. ఈ ముద్దాయిని త్వరలో పట్టుకుంటాం. అందరికీ చెప్పడం ఏంటంటే, ఈ వెల్ఫేర్ హాస్టల్స్ నిర్వహించే అందరూ కూడా ఈ యొక్క స్టూడెంట్స్ మీద వాళ్ళ యొక్క వ్యక్తిగత చర్యల మీద కూడా మీరు నిఘా పెట్టాలి. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటి, అదేవిధంగా హాస్టల్కి వచ్చే ఇతర పేరెంట్స్ వాళ్ళకి ఫోన్లు వాళ్ళు కూడా ఇవ్వనీయకుండా మీరు వాళ్ళ మీద కట్టుదిట్టమైన చర్య తీసుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఈ అమ్మాయి ధైర్యం చెప్పింది కూడా తెలిసిందే, లేకపోతే చాలామంది ఇలాంటి చాలా కూడా జరిగి ఉండవచ్చు అనుకుంటున్నాను. ఈ సోషల్ వెల్ఫేర్ ఈ హాస్టల్స్ ఉన్న అందరి వార్డులకు కూడా యుద్ధం చేసేది అంటే, ఈ యొక్క అమ్మాయిలు ఎవరిని కూడా బయటికి పంపవద్దని, ఎవరన్నా అబ్బాయిల చుట్టుపక్కల ఏమైనా తిరుగుతున్నట్లయితే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ కూడా రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి. అబ్బాయితో పాటు ఇంకో ఫ్రెండ్ ఇద్దరు కూడా అమ్మాయిని బైక్ మీద తీసుకెళ్లారండి. ముందు ఈ అబ్బాయి వస్తే ఈ అబ్బాయి పేరు తెలిసింది, అతను ఎవరో కూడా ఈ అమ్మాయికి తెలియని చెప్తుంది. అతను పట్టుకున్న తర్వాత దర్యాప్తులో అతని పాత్ర ఎంత ఉందని చెప్పి తెలుసుకుని అతని మీద కూడా చట్టపరమైన చర్య తీసుకుంటాం.